సో ప్రోగ్రామ్ రాయటం మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. ప్రోగ్రామ్ రాయాలంటే ఎప్పుడైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఆ ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలి, ఆ ఫోల్డర్లో ప్రోగ్రామ్స్ రాయాలన్నా, అవునా? ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయమని చెప్పాను రా, గుర్తుందా? వెరీ గుడ్. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయాలంట. ఇక్కడ రితేష్ చెప్తున్నాడు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఏది, ఇదేనా? క్లిక్ చేశా, దీనిలో డాక్యుమెంట్స్కి వెళ్ళాలి. వెరీ గుడ్, డాక్యుమెంట్స్కి వెళ్ళా, సి ప్రాక్టీస్ ఫోల్డర్ ఉంది. అయ్యో చూసుకోవాలా, డిలీట్ చేసా అని అన్నా, ఇప్పుడు లేదా ఫోల్డర్. ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి మౌస్ రైట్కి ఇవ్వాలి, అట్టు ఉంటుంది ఎవరు మనోడితో. ఇచ్చాం, షో మోర్ ఆప్షన్స్కి వెళ్ళిపోవాలా, ఓపెన్ విత్ కూడా. ముందు ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఫోల్డర్ లేదు కదా. ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలి? మౌస్ రైట్ క్లిక్, న్యూ 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 న్యూ, ఏముంది అది. ఫోల్డర్ నేమ్ ఏమిద్దాం, రితేష్ అని ఇచ్చా. ఏమిచ్చా? ఇచ్చానా? ఇప్పుడు రితేష్ అనే ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? ముందు ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి. ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ మౌస్ రైట్లకి ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ ఇచ్చి ఓపెన్ విత్ కోడ్ అంటే ఈ ఫోల్డర్ విఎస్ కోడ్లో ఓపెన్ అయింది. ఓపెన్ విత్ కోడ్ అంటే ఓపెన్ ద ఫోల్డర్ ఇన్ విఎస్ కోడ్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఏ ఫోల్డర్ ఓపెన్ అయింది? రితేష్ అనే ఫోల్డర్. చెప్పు, బాగానే చెప్తున్నావు, తప్పైతే అవని కాదు, పర్లేదు. రితేష్ అనే ఫోల్డర్ని ఎక్కడ ఓపెన్ చేశాను? విఎస్ కోడ్లో ఓపెన్ చేశా, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ రాసిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదిగో ఇక్కడ క్లిక్ చేసా, క్లిక్ 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 చేసా. ప్రోగ్రామ్ నేమ్ ఏమి ఇచ్చాను నేను నిన్న? 1.c అని ఇచ్చా. ఇక్కడ .c అనేది ఏంట్రా? ఎక్స్టెన్షన్. మరచిపోయావా బంగారం? మరచిపోయా. ఎక్కడరా? ఇదిగో ఇక్కడ చెప్పా. .exe is an extension. Here one is a file name or program name. .c is ఈ ఫైల్లో .c అని ఉంటుంది. .c is called as extension. 1 అనేది ఏంటంటే ఫైల్ నేమ్, అట్లా చెప్పా. అంటే 1 అనేది ఫైల్ నేమ్, .c అనేది ఎక్స్టెన్షన్. టెన్షన్ అంటామే, అది ఎక్స్టెన్షన్. ఓకేనా? ఓకే బంగారం. ప్రోగ్రామ్ రాసేటప్పుడు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి కొన్ని పాయింట్స్. బండ గుర్తు అంటారు, బట్టి పట్టడం అంటారు చూడు, కొన్ని అలా గుర్తుపెట్టుకోవాలి స్టార్టింగ్లో. సో హ్యాష్ అని రాయాలి. ఇది కామెంట్స్ కాదు, పైథాన్లో హ్యాష్ రాస్తే కామెంట్స్. సో పైథాన్ వాళ్ళందరూ బాబు బంగారం సిలో హ్యాష్ అని రాస్తే దానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది, అది కామెంట్ కాదు. హ్యాష్ తర్వాత ఇంక్లూడ్ అని రాయాలి, తర్వాత stdio.h అని రాయాలి. ఆ తర్వాత జాగ్రత్తగా వినండి, సి లాంగ్వేజ్లో అరే వీటిని ఏమంటారా మీరు? నాకు చెప్పరా కొద్దిగా, వీటిని ఏమంటారు మీరు? బ్రేసెస్ అంటారా నువ్వు? బ్రాకెట్స్ అంటావా నువ్వు? బ్రాకెట్సే అంటావా? చెప్పండి రా, వాటిని ఏమంటారు మీరు? ఓ ఆన్లైన్ బంగారాలు చెప్పండి రా. ఫ్లవర్ బ్రేసెస్. ఫ్లవర్ బ్రేసెస్ అంటారంట, ఫ్లవర్ బ్రేసెస్ అంటారంట. 100 మంది మీసాల బ్రాకెట్లు అంటారు తెలుసా? ఫ్లవర్ బ్రేసెస్ అనొచ్చు. ఫ్లవర్ అంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్లవర్ అనుకుంటేవా?
లాంటివి ఏంటరా బ్రాకెట్సే కదా. కాదు ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే క్లారిటీ ఉంటుంది. ఇది కూడా బ్రాకెట్సేగా, మరి ఇది కూడా ఒక రకంగా బ్రాకెట్సేగా. కాకపోతే ఇవి ఏంటిది ఫ్లవర్ బ్రాకెట్స్. బాబు సి లాంగ్వేజ్లో ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్తున్నా, ప్రోగ్రామ్కి దగ్గర అవ్వడానికి, ప్రోగ్రాంలో అర్థం అవ్వాలంటే ఈ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటది? ఇన్ సి లాంగ్వేజ్ వీటిని కర్లీ బ్రేసెస్ అంటారు. ఏమనొచ్చు? కర్లీ బ్రేసెస్, అంతే కదా. ఇన్ సి లాంగ్వేజ్ కర్లీ బ్రేసెస్ ఆర్ యూస్డ్ టు write a block. How to write a block in C language? C language లో బ్లాక్ని ఎలా రాస్తారో తెలుసా? ఎలా రాస్తారండి? అరే ఏం లేదురా, అదేదో బ్రాకెట్స్ అంట రాసేస్తే బ్లాక్ అయిపోతుంది, దాన్ని బ్లాక్ అంటారండి. దీన్ని ఒక బ్లాక్ అంటారు. ఏముంటుందని? బ్లాక్. బ్లాక్ అంటే ఏమిటంటే తర్వాత చెప్తాలే బ్లాక్ అంటే ఏంటో. రాసారా బ్లాక్ని? నేను ఆ బ్లాక్కి ఒక పేరు పెడతా. ఏం చేస్తా దానికి? బ్లాక్కి ఏం చేస్తాను రా? నేమ్ ఇస్తా. బ్లాక్స్కి పేరు పెట్టచ్చా? పెట్టచ్చు. అంటే మీరు ఇప్పుడు బ్లాక్కి పేరు పెడతారా? ఒక పేరు పెడతా. నేను నా పేరుకి మెయిన్ అని ఒక బ్లాక్ పేరు పెట్టుకున్నా. ఇప్పుడు చెప్పండి, ఈ బ్లాక్ పేరేంట్రా? హలో బంగారం, ఆన్లైన్లో ఫస్ట్ టైం మీ లైఫ్లో ఫస్ట్ టైం సి లాంగ్వేజ్ ఉంటే మీరు మాట్లాడకపోతే దయచేసి అసలు క్లాస్కి రావు, వెళ్ళిపోండి. ఎందుకంటే మాట్లాడకపోతే అసలు ఎవరికి అర్థం కాదు. మాట్లాడకుండా క్లాస్ వింటానంటే మాత్రం అసలు రామాకండి. సి లాంగ్వేజ్లో బ్లాక్ రాయాలంటే ఎలా రాస్తారు? కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ రాయాల్సిందే. ఆ బ్లాక్కి పేరు పెట్టొచ్చా? పెట్టొచ్చు. ఇదిగో ఇలా పేరు పెట్టచ్చు. ఇప్పుడు ఈ బ్లాక్ పేరేంటి? మెయిన్. వెరీ గుడ్, వెరీ గుడ్, మెయిన్. నైస్. ఇంకొకటి ఏంటంటే బండ గుర్తు ఇలా రాయాలి. ఎందుకు రాయాలో తర్వాత చెప్తాను. ఈ నేమ్ ఎండింగ్లో ఇలా 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 రాయండి. ఎందుకు రాయాలో తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పండి, ఈ బ్లాక్ పేరేంటి? మెయిన్, అంతే. మెయిన్. నైస్. ఇలా ఒక బ్లాక్ రాసి అలా పేరు పెడితే ఏమంటారో తెలుసా? దీనిని ఫంక్షన్ అంటారు. ఏమంటారు? ఇట్ ఈస్ ద బిలో బ్లాక్ ఈజ్ కాల్డ్ యాజ్ a function. The below block is called as a function. కింద మనం రాసిన బ్లాక్ని ఏమంటారు? ఫంక్షన్ అంటారు. ప్రస్తుతానికి అసలు ప్రపంచంలో ఎవడో చెప్పున్నాడు ఫస్ట్ ప్రోగ్రాంలో ఫంక్షన్ చెప్ప. కానీ బండ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ అనగానే నేమ్డ్ బ్లాక్ అని ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. సి లాంగ్వేజ్ వాళ్ళు, పైథాన్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ పైథాన్ వాళ్ళు వింటున్నారు కాబట్టి. ఫంక్షన్ అంటే ఏంట్రా? సి లాంగ్వేజ్ వాళ్ళు కొత్తగా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్ ఈస్ అ నేమ్డ్ బ్లాక్, పేరు పెట్టిన బ్లాక్. నేమ్డ్ బ్లాక్ అంటే అర్థమైందా? సో ఫంక్షన్ ఈజ్, నేను రేపు అడిగాను అనుకో, ఇప్పుడే అడుగుతాయి, రేపు ఎందుకు వాట్ ఈజ్ ఫంక్షన్ అంటాను, ఏం చెప్తావు? ఎగరుతా ఉంది బంగారం. ఎక్కడ ఎగురుతున్నావు? ఏడ రౌండ్ వేసి వచ్చావేంటి?
వాట్ ఈస్ ద ఫంక్షన్? ఇట్ ఈస్ అ నేమ్డ్ బ్లాక్, పేరు పెట్టిన బ్లాక్ అని చెప్తారుగా, అడుగుతా. దీంట్లో ఇది బ్లాక్లో మనం గుర్తుందరా సి లాంగ్వేజ్ చెప్పినప్పుడు, ఇంగ్లీష్ని సితో కంపేర్ చేసినప్పుడు ఇంగ్లీష్లో 26 క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాను, సి లాంగ్వేజ్లో ఎన్ని ఉంటాయని చెప్పాను? స్టాండర్డ్. నువ్వే చెప్పాలి. స్టాండర్డ్ అయితే ఇవి, ఆల్ కంపల్సరీ ఇవి అని చెప్పేయాలి అంతే. స్టాండర్డ్ లెటర్స్ అయితే ఎన్ని ఉంటాయి? 127 ఉంటాయి. యాక్చువల్లీ 128, 0 to 127, 128. అదే ఆల్ మోడర్న్ కంపైలర్స్లో కూడా రన్ అయ్యేవైతే 256 ఉంటాయి. యా డన్. దీంట్లో ఇలా రాశాను రా, దీన్ని ఒక స్టేట్మెంట్ అనండి ప్రస్తుతానికి. ఏంటిది? దీన్ని ఏమంటారు? ఆ గ్రీన్ కలర్లో రాసేవన్నీ, ఆ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కామెంట్స్ అంటారు ఇక్కడ. నేను అదే చెప్పబోతున్నా ఇప్పుడు. అవి కామెంట్స్ అంటారు. అవేంటంటే ప్రోగ్రామ్ కిందకి రావు, అవి స్టేట్మెంట్స్ కిందకి రావు. అవి రాయకపోయినా పర్లేదు మీరు కోడ్లు, ఓకేనా? వాటిని కామెంట్స్ అంటారు. కామెంట్స్ అంటే అవి స్టేట్మెంట్స్ కాదు, రన్ అవ్వని స్టేట్మెంట్స్. రన్ అవ్వని స్టేట్మెంట్స్ ఆ గ్రీన్ కలర్లో వచ్చేవని అవి. గ్రీన్ కలర్, ఎల్లో కలర్ పక్కన పెట్టి డబుల్ ఫార్వర్డ్ స్లాష్ కనిపిస్తుంది, 2 స్లాష్లు. ఆ 2 స్లాష్లు ఉన్న తర్వాత ఏది ఉన్నది గ్రీన్ కలర్లో ఉండి ఇంకో దగ్గర ఎక్కడో రన్ చేసినప్పుడు వేరే కలర్ కూడా కనిపిస్తాయి. కలర్ కాదు కదా అక్కడ మెయిన్. ఈ ఎడిటర్లో మాత్రం గ్రీన్ కలరే వస్తుంది, అది పక్క. ఆ డబుల్ స్లాష్ అని కనిపిస్తుంది కదా, అవి రన్ అవ్వని స్టేట్మెంట్స్. అంటే నువ్వు రాసిన ఒకటి రాయకపోయినా ఒకటి, నువ్వు రాయాల్సిన అవసరమే లేదు అది. ఓకే, నేనేదో నీకు అర్థం అవడం కోసం రాశాను. యా, ఈ స్టేట్మెంట్ ఉంది కదరా, ఈ బ్రాకెట్స్ ఉంది కదరా, ఈ బ్రాకెట్స్లో ఇలా రాయండి హెల్లో అని. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ని రన్ చేయండి. వచ్చిందా? హెల్లో అని వస్తుంది. ఏవో వార్నింగ్లు వస్తాయి, ఏమేమి పట్టించుకోమాక. మాధవి, ఫస్ట్ లైన్ ఏ రాశాను చెప్పు. ఫస్ట్ లైన్ ఏ రాశాను చెప్పు. తొక్కలే అని అంటావా? ఎలా గుర్తుంటుంది? లైఫ్లో ఫస్ట్ టైం చూసాం, కొంచెం పొంచడానికి ఉంచావా, తొక్కలో ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చావు, అది అర్థమయ్యే లోపల ఇది తీసావు, తీసేసి మళ్ళీ ఫస్ట్ లైన్ ఏంటని బిల్డప్ ఇస్తా. ఎట్లా గుర్తుంటుంది చెప్పండి? ఎవరు చెప్తారు? హ్యాష్ ఉంటుంది అంట, రితేష్ అంటున్నాడు. ఆ తర్వాత ఇన్క్లూడ్ ఉంటుంది అంట. తర్వాత యాంగులర్ బ్రాకెట్స్ ఇట్లా ఉండి దాంట్ లోపల అది అట్లుంటుంది, అట్లుంటుంది. ఇప్పుడు తీసాను, చెప్పండి చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ STDI లెస్ దాన్ ఎవరికి ఇస్తావు బంగారం? గ్రేటర్ దాన్ కూడా ఇవ్వాలి. ఇంతేనయ్యా, తెలుసుకోయా, అంతేనా బంగారం, అయిపోయింది. ఆ తర్వాత ఏం రాశాను రా? ఒక బ్లాక్ రాసా. ఆ బ్లాక్ ఏమని పేరు పెట్టాను రా? మెయిన్ అని పెట్టా.
ఆ నేమ్ ఎండింగ్లో ఏం రాశాను రా? బ్రాకెట్స్ సార్. ఇచ్చానుగా. దీన్ని ఏమన్నాను రా? ఫంక్షన్. వెరీ గుడ్, ఫంక్షన్ అన్నావురా. ఏమని దీన్ని ఏమంటారు? ఫంక్షన్. వెరీ గుడ్, ఫంక్షన్. ఫంక్షన్. వాట్ ఈస్ ఫంక్షన్? ఇట్ ఈస్ ఏ నేమ్ గివెన్ టు ద బ్లాక్. నేమ్డ్ బ్లాక్, పేరు ఉన్న బ్లాక్. ఫంక్షన్ అంటే ఏంటి? పేరు పెట్టిన బ్లాక్. థ్యాంక్ యూ. ఇందులో ఏం చేశాను రా? ప్రింట్ఎఫ్ అని రాసా. ఆ బ్రాకెట్లో ఇలా డబుల్ కొటేషన్స్ రాసా. 1 2 డబుల్ కొటేషన్స్ రాసా. దీని లోపల అయ్యయ్యో నేనెందుకు ఇక్కడ జాయిన్ అయ్యాను? హలో, నేను కరెక్ట్గా రాశాను, నీకే కనిపించలా. అయ్యయ్యో నేనెందుకు ఇక్కడ జాయిన్ అయ్యాను? నేనెందుకు ఇక్కడ జాయిన్ అయ్యాను? ఈసారికి ఏమీ రాదు. అని రితీష్ అన్నాడు. దీన్ని ప్రింట్ స్టేట్మెంట్ అనండి, లేదా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనండి. ప్రస్తుతానికి ఏమండి స్టేట్మెంట్ అన్నాను కదా ఇందాకలా. ఇప్పుడేమన్నాను? ప్రింట్ స్టేట్మెంట్ అనండి. పోనీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? చెప్పరా, బయటికి గట్టి చెప్పు రితీష్. అయ్యయ్యో నీ చదువు రాదు, వేస్ట్ ఫీల్. పర్లేదంట. అయితే ఓకే, అదనమాట ఫస్ట్ ప్రోగ్రామ్. పండుగ చేసుకుంటారా? ఎప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చెప్తారు తెలుసా? హలో వరల్డ్ అంటారు. అరే హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసావా అంటారు. హలో డాక్టర్, హలో వరల్డ్ ప్రోగ్రామ్. మీరు చెప్పండి, హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసారా? రాసాం. ఈ ఫంక్షన్ నేమ్ ఉందే, ఈ బ్లాక్ నేమ్ ఉందే, నేమ్కి ముందు ఇట్లా రాయండి. ఏంటది? ఎందుకని అడగకూడదురా కొన్ని పాయింట్లు. అప్పుడే వాళ్ళు దిద్దినప్పుడు ఎందుకు రాస్తా, నేను రాయను, నాకు అర్థమైతే రాస్తా అన్నావు అనుకో, కుదరదు అక్కడ. నాకు ఆ రెడ్ కలర్ వద్దు, ఇంటని రాయండి రా ఫంక్షన్కి ముందు. ఎందుకని తర్వాత చూద్దాం. ఇది నీ మొదటి ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తాను బంగారం. 1.c. నిన్నటికి వాళ్ళకి ఏమన్నా కొంచెం ఏదో తెలిసినట్టుందా? కొంచెం అరే తెలిసినట్టుందా లేదా? ఏమనిపించట్లేదా? అంతే, రోజు రోజుకి బెటర్గా ఉంటుంది. నేను చెప్తున్నాగా, ఇంకో దగ్గర ఎక్కడైనా జాయిన్ అయ్యంటే చుక్కలు కనిపిస్తాయి నాకు తెలుసు. ఫస్ట్ టైం మీ లైఫ్లో సి లాంగ్వేజ్లోకి ఎంటర్ అయితే వెరైటీగా ఉంటుంది. సి కంటే పైథాన్ ఈజీ ఉంటుంది నేను చెప్తే. అలాగే నేర్చుకోకూడదంటే ప్రతి బీటెక్ స్టూడెంట్ నేర్చుకుని సావాలి సి లాంగ్వేజ్. ఎందుకంటే ఫస్ట్ సెమ్లోనే సెకండ్ సెమ్లోనే ఉంటుంది. ఆ లోపలికి వెళ్తూ ఉంటే, డెప్త్ వెళ్తూ ఉంటే ఇంకా టఫ్ అనిపిస్తుంది, మీకు అర్థం కాదు అంత ఈజీగా. అందుకే నేను ముందే నేర్చుకోవడం బెటర్. ఆ సుగుణ శీలరావు ఉన్నాడు కదా, సుగుణ తర్వాత మాట్లాడతాడు ఎప్పుడో ఒకరోజు నాతో. నేర్చుకుంటే మంచిదయ్యా సార్, సారీ సార్ నేర్చుకోలేదు అంటాడు ఒకరోజు. వండర్ చికెనా? 1.cనా? ఈ వండర్ చికెన్ ఏంటో అనుకున్నా. వండర్ చికెన్ రావడం ఏంటో అనుకున్నాను నేను. నేను 1.c రావడం కాదు, మనమే ఇచ్చాం కదా ఫైల్ నేను. .exనా?
చెప్తాలే ఆగాయ్ ఒకడివి అప్పుడే కాదు టైం ఉంది చెప్తా. రాగుము. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, రెండూ ఉంటాయి. అవక్కయ్యారా ప్రజలారా అన్నట్టుంటుంది. రాసావా? రాశానండి. ఓ రెండో ప్రోగ్రాం రాస్తానండి నేను. రాసేసుకోరా. ఇప్పుడు చెప్పండి రా, సెకండ్ ప్రోగ్రాం రాయాలంటే ఏం చేయాలి? ముందు ప్రోగ్రామ్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి తెలుసు? ఇక్కడ 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 ఏం చేయాలి? క్లిక్ ఆన్ న్యూ ఫైల్. క్లిక్ ఆన్ న్యూ ఫైల్. దీన్ని ఐకాన్ అంటారు. ఇదొక ఐకాన్, ఇదొక ఐకాన్, ఇదొక ఐకాన్. ఐకాన్ ఐకాన్ స్టార్ అంటే మీకు అర్థమైద్దేమో. అలా ఐకాన్, ఈ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏ ఐకాన్ని? న్యూ ఫైల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయి, వచ్చిందా ఒక చిన్న బాక్స్ లాగా. ఆ బాక్స్లో నీకు నచ్చిన పేరు పెట్టుకో. 2.c. మాధురి అనగంటి. ఫస్ట్ లైన్ చెప్పేనన్నా గట్టిగా. హ్యాష్ ఇంక్లూడ్ యాంగులర్ బ్రాకెట్స్లో stdio.h. వావ్, సూపర్ అండి, బాగా చెప్పేశారండి. తర్వాత ఏదో రాశానండి. ఏం రాశారా తర్వాత? మెయిన్ బ్లాక్. మెయిన్ అనే నేమ్తో ఒక బ్లాక్ రాసి, ఆ మెయిన్ అనే మెథడ్కి ముందు ఏదో రాశాను. ఇక్కడ ఇక్కడ ఇంట్ రాశా. మా అక్క మధ్య మధ్యలో ఊర్లో వెళ్తుందిగా, ఊర్లో వెళ్ళి వచ్చే లోపల ఏదో అయిపోయింది ఇక్కడ. చూడు 1.cలో ఏం పెట్టాను? వైడ్ పెట్టాను, మధ్యలో ఇంటి పెట్టాను, ఆ మధ్యలో ఎక్కడికో జర్నీ చేసి వచ్చాను, మర్చిపోయాను. దీంట్లో ఏం రాశాను రా? మెయిన్లో చెప్పరా? ప్రింట్ఎఫ్. ఇలా ఈ బ్రాకెట్లో ఏం రాశాను రా? స్ట్రింగ్ సార్. హలో వరల్డ్. డబుల్ కొటేషన్స్. స్టేట్మెంట్. డబుల్ కొటేషన్స్ రాసా. రాసి సచ్చినోడా అని రాసా. ఇంకోటి అబ్జర్వ్ చేశారా? ఈ చివరిలో సెమీకోలన్ కూడా ఇచ్చా. ఓకేనా? దీనిని ఏమంటారు? ఏమంటారు దాన్ని? స్టేట్మెంట్ అంటారు. ఏ స్టేట్మెంట్ అంటారు? ప్రింట్ స్టేట్మెంట్ అంటారు. అది గుర్తుండాలి బంగారం. అరే దీన్ని ఏమంటారా? దీన్ని ఏమంటారా? కామెంట్ సార్. కాదు, కామెంట్స్ అంటారు. బాగా చెప్పారు కామెంట్స్ అని ఎవరో కానీ. మాధురి చెప్పిందా? ఎటకా నువ్వేనా చెప్పింది? అయితే ఓకే, దాన్ని కామెంటే అంటారు. నువ్వు చెప్పాక ఫైనల్. కామెంట్స్ అంటే ఏం చెప్పాను రా? కామెంట్స్ అంటే పోన్లే ఏదో అవుట్పుట్లో ప్రింట్ అసలు రన్ అవ్వనివి, ప్రోగ్రాంలో రన్ అవ్వనివి ఏమైనా ఉంటే అవి కామెంట్స్. కామెంట్స్ రన్ అవ్వబ్బా, ఎప్పుడు రన్ అవ్వు, వేస్ట్ అవి. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? సరదాగా చెప్తున్నాను, సిల్లీగా అన్నట్టు చెప్తున్నాను. అలా అయితే ఇంట్రెస్ట్ వస్తుంది, వినాలనిపిస్తుంది. ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉంటాం మెల్లమెల్లగా, కొంచెం కొంచెం. ఏమైనా వచ్చిందిరా? చెడుతున్నాడు. ఇందాకలే మాట్లాడను బుద్ధిమంతుని అన్నాడు. అంత మాట అంటానా సార్ నేను అన్నాడు. ఇప్పుడే సచ్చినోడా అంటున్నాడు. ఎల్లవా బాబు, తిట్టాల్సింది తిట్టేసి మళ్ళీ బుద్ధిమంతులో యాక్టింగ్ చేస్తున్నాడు. అది 2.c. రెండో ప్రోగ్రామ్ వేడివేడిగా. అవుట్పుట్ ఏంటో తెలుసా? ఇది ద అవుట్పుట్. ఇంకో ప్రోగ్రామ్ రాద్దాంరా, మూడో ప్రోగ్రామ్ రాద్దాం. దీన్ని ఏమంటారు తెలుసా? ఎక్స్ప్లోరర్. సర్చ్.
సోర్స్ కంట్రోల్ ఇవి ఉన్నాయి కదా, దాంట్లో ఇది క్లిక్ చేస్తే మన ఫోల్డర్ కనిపిస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే దాక్కుండిద్ది. ఓయ్ అయ్ అని అనుకోకుండా అర్థమైందా కాన్సెప్ట్? ఓకేరా. ఇప్పుడు చెప్పండి, ఈ మూడో ప్రోగ్రామ్ రాయాలంటే నేను ఏమి చేయాలి? న్యూ ఫైల్ ఐకాన్ న్యూ ఫైల్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఐకాన్ బాగా గుర్తుంది, న్యూ ఫైల్ మర్చిపోయారు. ఓకేనా? ప్రోగ్రామ్ పేరు చెప్పండి రా. 3.c 3.c బాగుంది, బాగుందండి బాగుందండి, బాగుంది బాగుంది బాగుంది. పూజిత నువ్వు చెప్పరా, ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పరా. Hash include angular braces stdio.h. stdio.h. std అంటే స్టాండర్డ్ అని, Standard. ఐ అంటే ఇన్పుట్ అని, ఓ అంటే అవుట్పుట్ అని, దాంట్లో అంత మీనింగ్ ఉంది. .h అదొక ఎక్స్టెన్షన్. .h .c .cpp అంటా చూడు, అలాగా. ఇప్పుడు చెప్పండి ఏం రాశారు ఇక్కడ? ఏదో రాసాం. ఎస్టీడీ అంటే ఏంటి? Standard. ఐ అంటే ఏంటి? ఐ అంటే ఏంటి? Input. ఓ అంటే ఏంటి? Output. ఇప్పుడు ఇది గుర్తుంటుంది, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h. Header. అమ్మో, నాకు ఎంత అర్థమైపోయింది సార్, నాకు సి వచ్చేసింది సార్, నాకు సి వచ్చేసిందో అని వెళ్ళిపో బయటికి. ఇప్పుడు నేను ఏం రాశాను మళ్ళీ? ఏం రాశాను రా పూజిత? Sir, int main. ఇంట్ నేమ్డ్ బ్లాక్ రాశాను, దానికి ముందు ఇంట్ అని కూడా రాశాను. ఏం పేరు పెట్టాను ఆ బ్లాక్కి? Function. ఏ పేరు పెట్టారు అడిగితే ఫంక్షన్ అంటావు. Int main, sir. Int main. ఇంట్ మెయిన్ కాదు, మెయిన్ అనేది ఫంక్షన్ నేమ్. ఇంట్ అనేది ఫంక్షన్ నేమ్ అని నేను చెప్పానా? Let's sir. ఇంకా చెప్పలా, దాని గురించి అసలు ఏం చెప్పలా, ఊరికనే అట్లా రాయండి రా అన్నాను, బట్టి పట్టినట్టు. మౌస్ పగిలిపోతుంది. ఇప్పుడే చెప్పాను చెప్పరని, ఇవి ఎందుకు సార్ అని అడుగుతున్నాడు. అప్పుడే చెప్పరని చెప్తే మళ్ళీ ఎందుకు సార్ అంటే ఏం చెప్తాం? ఇప్పటికే భయపడుతూ ఒక్కొక్క ముక్క చెప్తున్నా, వినండి. నేమ్డ్ బ్లాక్, ఒక బ్లాక్ రాశాను, దానికి ఒక పేరు పెట్టాను, ఆ పేరు ఎండింగ్లో పారెంథసిస్ ఉన్నాయా? ఉన్నాయా లేదా? ఒరే చెప్పారు బాబు మీకు దండంగానే. మీరు మాత్రం నేను చెప్పిస్తున్నాను, మిమ్మల్ని టీచర్లు అవుతారు, ఒక్కడు కూడా మీకు ఆన్సర్ ఇవ్వడు, చస్తారు మీరు. ఇప్పుడు చెప్పండి, ఫంక్షన్ రాశానా? అరే దీనిపైన ఏమంటారు దీన్ని? ఫంక్షన్కి బండ గుర్తు చెప్పనా? బండ గుర్తు ఇది, ఇదే బండ గుర్తు, పెద్ద బండ గుర్తు ఇది. ఒక బ్లాక్ రాసి దానికి పేరు పెట్టి ఇలా పారెంథసిస్ కనిపించానుకో, అది ఫంక్షనే. ఓకేనా? దీని పేరేంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను రాసింది ఏంటి? Function. ఫంక్షన్. ఫంక్షన్ పేరేంట్రా? Main. అది అందుకే దీనికి మెయిన్ ఫంక్షన్ అంట ఇప్పటి నుంచి. ఏమంటాను? Main function. మీ ఎవడో వచ్చాడు ఫస్ట్ క్లాస్లో ఫంక్షన్ చెప్పాడా? ఫంక్షన్ అంటే ఏంటో తెలుసా అసలు అంటే చెప్పు. బ్లాక్, ఇట్స్ ఎ నేమ్డ్ బ్లాక్ అని చెప్పు. బ్లాక్ అనుకుంటేవా, ఇది నేమ్డ్ బ్లాక్ అని చెప్పు. ఓకేనా? అది అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏముంటాయి? ఫంక్షన్లో ఇప్పుడు కూడా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూడు ఏం రాస్తున్నాను, ప్రింట్ఎఫ్ డాడీ అని రాశా, సెమీకాలన్ ఇచ్చా, మళ్ళీ ప్రింట్ఎఫ్, అరే బాబు ప్రింట్ కాదు ప్రింట్ఎఫ్, మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు ఒకడు, నేను సి క్లాస్ వినను మమ్మీ అని అంటున్నాడు. ప్లీజ్ మమ్మీ అని రాశాడు. ఇప్పుడు చెప్పండి మేము సార్, నేను ఫంక్షన్లో ఎన్ని స్టేట్మెంట్స్ రాశానో చెప్తావా? ఫంక్షన్లో 3 sir.
నేను రాశాను 3 sir. 3 స్టేట్మెంట్స్ రాశాను. ఫంక్షన్ రాశాను, ఫంక్షన్కి ఒక పేరు పెట్టాను, అవునా? ఆ ఫంక్షన్లో 3 స్టేట్మెంట్స్ రాశాను. డాడీ అని ఏడ్చాడు, మమ్మీ అని ఏడ్చాడు, ప్లీజ్ మమ్మీ అని ఏడ్చాడు. ఇప్పుడు చూడండి అవుట్పుట్లో ఏమి వస్తుంది, డాడీ మమ్మీ ప్లీజ్ మమ్మీ. అది వేరే వచ్చింది అని సాంగ్ అందరూ పాడినారన్న ఒకసారి. మెల్ల మెల్లగా వచ్చింది, అవుట్పుట్ వచ్చిందిగా అన్నా, అవుట్పుట్ వచ్చిందనా? అస్సలు ఏం చెప్తున్నావన్నా, ఏం అర్థమైతే లేదు. మూడవ పోటీదారు అనగా మూడవ ప్రోగ్రాం చెప్పండి, మెల్ల మెల్లగా చెప్పండి. అవుట్పుట్ ఏమి వచ్చింది, ఏమొచ్చిందనా? డాడీ మమ్మీ ప్లీజ్ మమ్మీ. వీడు అట్లా అడుగుతున్నాడు. నేను రాను మమ్మీ ఎలాను మమ్మీ అంటే వాళ్ళ అమ్మ ఒకటి లాగ్ కొట్టింది, దెబ్బకు వచ్చాడు. వాళ్ళ నాన్న అక్కడి నుంచి తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రితేష్ మామయ్య నేను ఇక్కడ నుంచి తంత్రం నువ్వు క్యాచ్ పట్టు అన్నాడు నన్ను ఫోన్ చేసి. మేము క్రికెట్ ఆడుకుంటాం కదా, భావనగర్లో తంతే ఇక్కడ నేను దేవినగర్లో క్యాచ్ పెట్టానండి. ఎందుకు కొట్టాడు మీ డాడీ ఇవాళ? కొట్టలేదా? చెప్పండి బంగారం. పోయిందా? అయిపోయింది యువర్ ఆనర్. ఇంకో ప్రోగ్రామ్ రాస్తున్నాను రా. చూడండి ప్రతి ప్రోగ్రామ్కి చిన్న చిన్నగా ఏదో ఒకటి చెప్తున్నా, మెల్లమెల్లగా కొంచెం కొంచెం. 4 అండి డాట్ బై ఓ పైతాన్ కదరా బంగారం, సీది. వెరీ గుడ్. అర్థం కాకపోవడమే లెర్నర్స్ లక్షణం. చదువుకునేవాడికి అర్థమైపోతే మరి ఇంకెందుకు వస్తుంది దగ్గరికి? అప్పుడు ఎట్లా అర్థమవుతుందిరా? చాలా టైం పడుతుంది నన్ను అర్థం అవ్వాలి. అన్నీ నేర్చుకోవాలి, చాలా నేర్చుకుంటే రాస్తావు, కోడింగ్ అది రాస్తావు. చూడు నా స్టూడెంట్స్ ఇక్కడే ఉండి నేర్చుకుంటున్నారు, ప్రాజెక్టులు చేస్తున్నారు వాళ్ళు. 6th మంత్ ఇది, 5 months అయిపోయింది, ఇప్పుడు 6 months. ఎక్కడెక్కడ వేరే వేరే ఊళ్ళ నుండి వచ్చి అక్కడ పైన స్టే చేసి ఉంటున్నారు, వేరే వేరే ఊళ్ళ నుంచి. ఒకడేమో అదేంటది పొదిల దగ్గర ఒక ఊరు, ఒకడేమో విజయనగరం దగ్గర ఒకడు, ఇంకోటి ఎక్కడి నుంచో, అలా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి పైన స్టే చేస్తున్నారు వాళ్ళు. 5 months అయింది, ఇప్పుడు 6 monthsలోకి ఎంటర్ అయ్యారు, ప్రాజెక్ట్ స్టే చేస్తున్నారు. ఫ్రీ నేను ఫ్రీ ఇచ్చి రెంట్కే బంగారం ఫ్రీగా ఎందుకు ఇస్తామరా? మేము బ్రతకొద్దా ఏంట్రా? చెప్పండి. ఎవరిని అడుగుదాం అనుకున్నాను, మధ్యలో డైవర్ట్ అయిపోయాను, సారీ. అలా మీరు కూడా నేర్చుకుంటే అలాగా ప్రాజెక్టులు అండి ఏదైనా చేస్తారు నా దగ్గర ఉంటే. ఎక్కడో ఏదో చెప్దాం అనుకున్నాను రా. అమ్మా మాధురి దీక్షిత్ పలకచ్చు చూడు, నా మీద అలిగిద్ది. చూసావా పలకలేదు, చూసావా ఎంత కరెక్ట్గా చెప్పాను, చూసావా? మధు అన్నయ్య, ఓహో మధు, ఈ మధు పలికిందా? అయితే ఓకే, మాధురి పలికిద్ది అనుకున్నా. ఓకేరా మధు, నువ్వు చెప్పమ్మా, చెప్పరా, ఫస్ట్ లైన్ చెప్పరా. మధు అనగండి, చెప్పే కోడ్ చెప్పే, ఈసారి కొద్దిగా మారుద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ యాంగులర్ బ్రాకెట్స్ లో stdio.h. stdio.h. std అంటే ఏంట్రా? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. .h ఫైల్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫంక్షన్ రాశాను రా, ఒక ఫంక్షన్ రాశాను రా. ఫంక్షన్ పేరేంటి? ఇంట్ మెయిన్. మెయిన్ అనే ఫంక్షన్ రాశా. ఫంక్షన్ అంటే ఏంట్రా? వాట్ ఈస్ ఫంక్షన్? నేమ్డ్ బ్లాక్.
వెరీ గుడ్, సూపర్. ఫంక్షన్ ఈజ్ ఎ నేమ్ బ్లాక్. ఇదిగో బ్లాక్ రాసా, ఇక్కడ ఫంక్షన్ రాసా. ఫంక్షనే ఇది అని ఐడెంటిఫై చేయడానికి హింట్ ఏంట్రా? హింట్ ఏంటి అని అడిగా. ఆ పారాంథసిస్ అంటారు లేదా బ్రాకెట్స్ అనుకో. పారాంథసిస్, కర్వ్డ్ బ్రాకెట్స్. కర్లీ బ్రేస్ అంటే బ్లాక్ బంగారం. ఆ బ్లాక్ కి పెట్టిన పేరు మెయిన్ రా. కర్వ్డ్ బ్రాకెట్స్, పారెంథసిస్. ఓ కర్వ్డ్ బ్రాకెట్సా, దీన్ని పారాంథసిస్ అంటారు. రెంతే, అది ఓకేనా? అలాంట్రా బాబు, ఒకటి సీరియస్గా తీసుకొని నాకేమో స్పెల్లింగ్ మిస్టేక్లో ఒక్కోసారి వచ్చేస్తూ ఉంటాయి. నేను చెప్పిందే కరెస్ట్. ఇది ఎక్కడుంది? ఇట్స్ లైక్ యూ టైప్ పారెంథసిస్. ఓ పారెంథసిస్ సింగులర్, పారెంథసిస్ ప్లూరల్. కరెక్ట్. అంతేనా? ఏం చెప్తున్నారేమో అనుకున్నాను నేను. అవును, ఎన్ని మిస్ చేశాను, మర్చిపోయాను. ఓ అలా వచ్చావా? పేరెంట్ హెస్సిస్ అంట. రెంథెసిస్, పారెంథసిస్. ఓకే బంగారం, ఓకే బంగారం. ఏదో ఒకటి సరదాగానే నేర్చుకోండి, అప్పుడే వస్తుంది. సీరియస్గా నేర్చుకుంటే గుర్తుండవు. ఫంక్షన్ రాస్తాను రా, మెయిన్ ఫంక్షన్ రాశాను రా. ఈ పేరేంటమ్మా? ఏం ఫంక్షన్ ఇది? ఎవరు రా? చూడు ఒకసారి తీసుకురా నాన్న. మెయిన్ ఫంక్షన్. ఛార్జింగ్ ఛార్జింగ్ ఛార్జింగ్. Nitish, I'm in class. I'll call you back within 15 minutes, okay? Charging పెట్టాలి రా ఫోన్. ఓకే చలో. ఊరికనే అర్థం కాకపోయినా అట్లా చూడండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేనేం చెప్తాను అది వినండి. నేను కొంచెం డిఫరెంట్గా టీచ్ చేస్తాను, కానీ అర్థమవుతుంది కదా కొంచెం కొంచెం. ఫంక్షన్లో ఏది మెయిన్ ఫంక్షన్లో కెన్ యూ గైస్ టెల్ మీ హౌ మెనీ స్టేట్మెంట్స్ ఐ హావ్ రిటన్? ఏంట్రా? దేంతో కలిపి? దేంతో కలిపి? మెయిన్ ఫంక్షన్లో ఎన్ని స్టేట్మెంట్స్ రాశాను నేను చెప్పు అన్న. కౌంట్ చేయి, అసలు మళ్ళీ మిస్ అయిపోతాం. 1 2 3 4 5 6 7 8 ఎన్ని స్టేట్మెంట్స్ రాశారు మొత్తం చెప్పరా? 3 4. ఎలాగో చెప్పను బండ గుర్తు. సెమీ కాలన్ చూసి కౌంట్ చేసేయండి. సెమీ కాలన్ దగ్గర వరకు ఒక స్టేట్మెంట్, మళ్ళీ సెమీ కాలన్ వరకు ఇంకో స్టేట్మెంట్, మళ్ళీ సెమీ కాలన్ వరకు ఒక స్టేట్మెంట్, మళ్ళీ సెమీ కాలన్ వరకు ఇంకో స్టేట్మెంట్. ఇప్పుడు ఎన్ని వచ్చాయి మొత్తం? అది వామ్మో, ఇటు బతికేస్తాడు ఎక్కడున్నా సరే.
అబద్ధాలు కూడా ఆడుతున్నాడు మా బంగారం. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాను, అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామ్. ఎక్కడొచ్చింది సార్ అంటావా? చెప్తా. ఏమొచ్చిందిరా? 30. ఏమొచ్చింది? 30. బంగారం బంగారం. ఏలో ఎంత ఉంది? బిలో ఎంత ఉంది? వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ స్టోరింగ్ ఇన్ బి? ఏ ప్లస్ బి ఎంత? ఆ 30ని సిలో స్టోర్ చేస్తున్నట్టు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను? సిని ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకు ఇచ్చారు మరి? సరదాకి, మరేం పని లేదు నాకు, అందుకని ఇచ్చా. ఓకేనా? ఎందుకు ఇచ్చాను ఇప్పుడు చెప్పండి? సరదాకి, పని లేదు కాబట్టి, వేస్ట్ వేలో పని పాట లేదు కాబట్టి ఇచ్చాం. అట్లా కాదు, దానికి మీనింగ్ ఉంది, నేను తర్వాత చెప్తా. ఓకేనా? ప్రస్తుతానికి ప్రోగ్రామ్ అన్నాక ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే మన లైఫ్ ఏమో మరి మీకు అర్థమైతే లేదు నేను చెప్పే భాష. మన లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ లాగా. అర్థమైనట్టు అర్థం చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోవాలి తప్ప ప్రధానికి ఫీల్ అయిపోకూడదు. అర్థమైందా? అర్థం కాదులేదు, అదంతే. దాని మీనింగ్ వేరు, చాలా మినిమం డిగ్రీ చదివి ఉండాలి అర్థం అవ్వాలి. ఓకే, ఎనీవే అట్లా ఈ ప్రోగ్రాంలో చాలా డిఫికల్టీస్ మీకు ఇప్పుడు కనిపిస్తాయి. యాష్ ఏంటి, ఇంక్లూడ్ ఏంటి, యాంగులర్ బ్రాకెట్స్ ఏంటి, ఇదేంటి అని కోపం వచ్చేస్తూ ఉంటుంది. బాగా అర్థమవుతున్నట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. అక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా లెర్నింగ్లో ఒక పద్ధతి ఏంటంటే, ఏం అర్థమైంది అది తీసేసుకోవాలి ఫస్ట్. చూడడానికి ఏముంటుంది, ఏలో 10 ఉంది, బీలో 10 ఉంది, 10 + 20 30, 13 సిలో పెట్టాను, ప్రింట్ చేసాను, సి, అంతే అయిపోయింది. అది నీకు అర్థమైతే ప్రస్తుతానికి చాలు, అంతే. సార్ ఇంటర్ ఎందుకు రాశారు సార్? ఇందులో స్టోర్ చేసేది ఇంటీజర్ వాల్యూ అని. సార్ ఇంట్ బి ఏంటి సార్? ఇందులో స్టోర్ చేసేది ఇంటీజర్ అని. ఇంట్ సి ఏంటి సార్? సిలో స్టోర్ చేసింది కూడా 30 అంటే ఏంటి? ఇంటీజర్ అయినా కాదా? మ్యాథ్స్లో ఇంటీజర్ అంటే తెలుసా? 10 ఇంటీజర్ అనొచ్చా? చెప్పు, తర్వాత చెప్తారు. ఇది ఎందుకనేది అప్పుడే చెప్తే అర్థం కాదు. మినిమం బీటెక్ చదివి ఉండాలి ఇప్పుడు. ఓకేనా? సో ఇదేంట్రా ప్రింట్ స్టేట్మెంట్, ఇదేంటి? ఏం చెప్పను, ఏలో 10 స్టోర్ చేశాను, అది కూడా ఇంటీజరే స్టోర్ చేయగలను అని చెప్తున్నట్టు. ఏలో ఇంట్ని స్టోర్ చేసా, బీలో ఇంట్ స్టోర్ చేసా, సిలో ఇంట్ని స్టోర్ చేసా. ఏ ప్లస్ బి అంటే ఇంటీజరే కదా, 30 కదా స్టోర్ చేసా. ఆ సిలో ఉన్న 30ని ప్రింట్ చేశా. ఇది ఎందుకు రాశాను చెప్తా. అప్పుడే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, మీకు అర్థమైనంత అర్థం చేసుకోండి చాలు. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని ఒక్కొక్కరిని, ఇదే ప్రోగ్రామ్ రాయమని అడుగుతాను మీకు. రేపు ఉంటుంది వేరే ఎక్స్ప్లెనేషన్, ఓకేనా? రేపు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది బంగారం. రేపు ఇవాళ కంటే ఇంకా బెటర్ ఉంటుంది. దీంట్లో మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటాయి. సో క్లాసెస్ మిస్ అవ్వద్దు, ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి. 4.c చూడు, వీడు ఏ చిన్న డౌట్ ఉన్నా నన్ను అడిగేస్తున్నాడు పక్కనే కూర్చొని, రితీష్. అలాగే మీకు కూడా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఏం కాదు. సరదాగా జోకులు వేస్తే పట్టించుకోకూడదు. ఇది పట్టించుకుంటే రేపు నుంచి రాకూడదు ఈ బంగారం అయితే. ఏదో మరీ దిమ్ముగా కాకుండా, డల్గా కాకుండా, కొద్దిసేపు ఏదో నవ్వుకుంటారనో, కొంచెం మైండ్ పనిచేస్తుంది కదా. క్లాస్ వల్ల డల్గా వింటే ఎవరికి అర్థమైద్ది? అసలు అర్థం కాదు. ఇప్పుడు మీరేమనుకోనంటే,
ఏమైంది కొట్టేసావా? ఇప్పుడు చెప్పండి, ఎవరిని అడుగుదాం ఈసారి? మాధురి. సార్ ఏ మాధురి పలికిందో మరి ఎక్కువైపోయారు మాకు. జాహ్నవిని అడగలేదు కదా ఈసారి, ప్రదీప్ని అడగల. ప్రదీప్. ఎస్ సార్. ఉన్నావా? ఎస్ సార్. ఉన్నావా? ఫస్ట్ లైన్ చెప్పు. హ్యాష్ ఇంక్లూడ్ యాంగులర్ బ్రాకెట్ stdio డాట్ టెక్స్ట్. నెక్స్ట్ ఏ రాయాలి? ఇంట్ మెయిన్ సార్. తర్వాత బ్రాకెట్ సార్, నార్మల్ బ్రాకెట్. పారెంథసిస్, దాన్ని ఏమంటారు? TARENTHISIS, టెసిస్. పరేన్-దా-సిస్. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఏమి ఇవ్వాలి నేను? ఫ్లవర్ బ్రాకెట్ సార్. అంటే బ్లాక్. వాట్ ఈస్ ద ఫంక్షన్ అని అడిగితే ఏం చెప్తారు నువ్వు? ఇట్ ఈస్ ఏ నేమ్డ్ బ్లాక్ సార్. వావ్, సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక వాల్యూని స్టోర్ చేస్తా ఏలో. ఎలా రాయాలి చెప్పవా? ఇంట్ ఏ సార్. ఇంట్ ఏ. తర్వాత ఇంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏదో ఒక వాల్యూ చెప్పు. 20 సార్. 20. మళ్ళీ ఇంకో వేరియబుల్ అదే సారీ ఇంటి బి అని తీసుకున్నా, దాంట్లో ఏదో ఒక వాల్యూ స్టోర్ చేద్దాం చెప్పు. 30 సార్. ఎంత మాట, ఎంత మాట. కానీ ఏమైనా బి ఎంతరా? అన్న ఏలో 20, బిలో 30. 20 - 30 ఎంత? -10 సార్. -10 అనేది ఇంటీజరా కాదా? ఇంటిజరే సార్. ఇంటీజరే కదా? ఇంటీజరే. అందుకే ఇంట్ సి అని ఉంది. సి అనే వేరియబుల్లో ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయొచ్చు అంతే. అందుకే ఇక్కడ A-B రిజల్ట్ -10 కదా, -10 సిలో స్టోర్ అయింది. కరెక్టేగా? ఇంటీజరే స్టోర్ చేస్తున్నా కాబట్టి ఇంటని రాయాలి అలాగా. అదో పద్ధతి సిలో, తప్పదు. అమ్మాయ. సో ఫ్రెండ్, నేను ప్రింట్ చేయాలనుకుంటున్నానండి ఏని బీని సీని అండి, లేదా సీనండి. ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్స్ ఇచ్చి %d అని ఇచ్చి కామా అని ఇచ్చి సి అని ప్రింట్ చేశా. అలా ఇవ్వాలి రూల్ సిలో. ఎందుకు? ఇంటీజర్కి అలా ఇవ్వాలి. సి అనేది ఇంట్ కాబట్టి %d అని ఇచ్చి మరీ ప్రింట్ చేయాలంట. ఎందుకు ఇవ్వాలి సార్ అంటే అలా ఇవ్వాలంతే. ఎందుకు సార్ అంటే చెప్తాను, ఆగంటారు నన్ను. ప్రతిదానికి తొందర అయితే ఎట్లా? ఫస్ట్ డేనే కదా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసి. అవునా? మెల్లమెల్లగా చెప్తా, మెల్లమెల్లగా చెప్తా. రన్. వచ్చిందా? వచ్చింది. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా ఎవరైనా? మాధవి, ఈ అమ్మాయి పేరు నాకు గుర్తుండదు, లాస్ట్ కాల్ అయిపోయింది. పేరు మార్చి కనెక్ట్ అవ్వరా నువ్వు? అశ్వితానా?
యశ్వితనా యశ్విత. వైఏ కదా, ఎస్ సార్. అయితే ఓకే. యశ్విత అయితే ఓకే. యశ్విత ఏదో అడుగుదాం అనుకుంటే మర్చిపోయాను పేరు యశ్విత ఏదో అడుగుదాం అనుకున్నాను రా, మర్చిపోయాను. అరే గుర్తుపెట్టుకో బంగారం, ఏదో అడుగుదాం అనుకున్నావు, మర్చిపోయా. ఏదో అడుగుతానని పిలిచాను, మర్చిపోయాను. అడగొచ్చా యశ్విత? నేను పంపించిన పాత వీడియోస్ నువ్వు చూడని వీడియోస్ చూసావా? 2 క్లాస్లో 3 క్లాస్లో కాకుండా తర్వాత నుంచి యాడ్ అయ్యావు కదా? స్టార్టింగ్ నుంచే చూస్తున్నా సార్. ఓ ఉన్నావా? అయితే టోకెన్ అంటే ఏంటో గుర్తుందా, చెప్పగలవా? నో సార్. ఏ అది చూడలేదా వీడియోస్? నో సార్. ఎందుకు నువ్వు? అదే నోట్స్ వీడియోస్ చూడలేదు. ఎందుకు చూడట్లా? నువ్వు వినలేదు కదా, చూడాలి కదా. యు ఆర్ నాట్ లుకింగ్ సీరియస్గా కనిపించట్లా నాకు. ఈరోజు నేను చూస్తా సార్. అడగకుండా చూడాలి బంగారం. ఎవరు చెప్తారు? రిత్విక్ చెప్పరా నువ్వు, టోకెన్ అంటే ఏంటి? Each and every individual thing in our program is called a token. నాకేం అర్థం కాదు పోరాబు. నువ్వు చెప్పు టోకెన్ అంటే ఏంటి? అంటే అది యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ దాన్ని చెప్పింది, కానీ మీకు అర్థం కాదని వద్దన్న. నువ్వు చెప్పు టోకెన్ అంటే ఏంటి? Token is a word and మధు అనగండి, వెరీ గుడ్. టోకెన్ అంటే వర్డ్ అని చెప్పుకున్నాం కదరా అప్పుడెప్పుడు, చెప్పుకున్నాం కదరా, గుర్తుపెట్టుకోవాలి బంగారం. నేను చాలా స్లోగా కొంచెం చెప్తున్నా. నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు పాత క్లాస్ మొత్తం రివిజన్ చేసి మరీ గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగితేనే అమ్మో సార్ అడుగుతాడని చదవడం కాదు, అది మీ బాధ్యత కదా చదవడం అనేది. అవునా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎవరు అనగండి. మాధురి చెప్పింది కరెక్ట్. ఇట్స్ అ వర్డ్. టోకెన్ అంటే వర్డ్. ఇంకా క్లియర్ చెప్పనా? ప్రోగ్రాంలో కనిపించే ప్రతిదీ టోకెనే. ప్రోగ్రాంలో ఇండివిజువల్గా కనిపించే ప్రతిదీ టోకెనే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి, ఇది టోకెన్ అనమాట. ఇదొక టోకెన్ అనమాట, ఇదొక టోకెన్ అనమాట, ఇదొక టోకెన్, ఇదొక టోకెన్, ఇదంతా కలిపి ఒక టోకెన్. ఇదొక టోకెన్, ఇదొక టోకెన్, టోకెన్ 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 టోకెన్. ఏది? ఇది కూడా టోకెన్, ఇది కూడా టోకెన్, ఇది కూడా టోకెన్. కలెక్షన్ ఆఫ్ టోకెన్స్తో స్టేట్మెంట్ రాస్తా అని చెప్పుకున్నా, గుర్తుందా? చూడండి ఒకసారి, రివిజన్ చేయండి. ఎస్ సార్. సో ఇక్కడ ప్రతిదీ టోకెనేరా. ఇది కూడా టోకెన్, ఇదంతా కలిపి ఒక ఫైల్ నేమ్ అంటారులే, అదొక టోకెన్. అదొక నేమ్ అనేది ఒక టోకెన్, ఇదొక టోకెన్. హ్యాష్ ఇంక్లూడ్ అనేది ఒక టోకెన్. అసలు ఇది కూడా టోకెనే. కామెంట్స్ కూడా టోకెనే. కామెంట్స్ని కూడా టోకెన్ అంటారు. ఎండ్ని టోకెన్ అంటారు. మెయిన్ని టోకెన్ అంటారు. ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ని కూడా టోకెన్స్ అంటారు. ఓపెన్ కర్లీ బ్రేసెస్ టోకెన్, క్లోజ్ కర్లీ బ్రేసెస్ టోకెన్. అసలు ప్రోగ్రాంలో కనిపించే ప్రతిదీ టోకెన్. బంగారం. టోకెన్స్తో స్టేట్మెంట్స్ని ఫామ్ చేస్తాం. ఫస్ట్ స్టేట్మెంట్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎన్ని టోకెన్స్ ఉన్నాయి చెప్పండి దాంట్లో? ఫైవ్ టోకెన్స్ ఉన్నాయి. తప్పైతే ఏం చెప్పండి, ఏం పర్లా, రాంగ్ అయినా పర్లా, స్టార్టింగే కదా, నేర్చుకుంటాం కదా. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ క్రియేటెడ్ బై యూజింగ్ 5 tokens. int a equal to 20 semicolon. 1 2 3 4 5. అలాగే ఇక్కడ కూడా 5.
ఇక్కడ ఎన్ని టోకెన్స్ ఉన్నాయి చెప్పండి? 7 7 tokens sir. ఉన్నాయి. అది ఇంకో పాయింట్ అర్థమైంది, ప్రోగ్రాంలో కనిపించే ప్రతిదీ టోకెనే అని. అంతే, ఇవాళకి చాలు. అలా కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది. క్లాసులు మిస్ అవ్వకూడదు అసలు. క్లాసులు మిస్ అయ్యి అర్థం కావట్లేదు అది అంటే కుదరదు. అది పైథాన్ లాంగ్వేజ్ వేరు, సి లాంగ్వేజ్ వేరు, మీకు అర్థమవుతూ ఉంటుంటుంది. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సి లాంగ్వేజ్ ఒక స్టార్టింగ్లో, ఇప్పుడు ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే అదంతే, ఎందుకులే టైం వేస్ట్, వినాల్సిందే. సి లాంగ్వేజ్ కూడా, సి లాంగ్వేజ్ పైథాన్ లాంగ్వేజ్లో ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో 100కి 100 మార్కులు తెచ్చుకోవచ్చు మీరు. ముందే నేర్చుకుంటున్నాం మనం, అందరికంటే ఫాస్ట్ ఉంటాం, తెచ్చుకోవచ్చు. అది ఓకే. బాయ్ 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 ఎవ్రీవన్. నోట్స్ పంపిస్తున్నా, చూసుకోండి, చదువుకోండి. కాల్ చేసుకుంటావా? ఏంటది, మీ ఫ్రెండ్స్ వస్తారా? ఎవరు? ఛార్జింగ్ లేదురా. నేను ఎప్పుడు అసలు కాల్ చేయను, ఛాన్స్ ఇవ్వను, తిడతాను పిల్లల్ని అట్లా కాల్ చేస్తే. కానీ ఛార్జింగ్ పెట్టేస్తాను, అక్కడ ఉంది లోపల. వద్దనాలని చెప్పను. ఎక్కడుంటారు వాళ్ళు, ఏం చేస్తారు, ఎక్కడుంటారు? ఇటు శ్రీనగర్. వస్తానంటే రావచ్చు అని చెప్పి. ఎక్కడరా నోట్స్ ఇది?